హాయ్ వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ఆదిత్య సోమ్యాజీ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం కాల్షియం ఆస్టియోపోరోసిస్ గురించి మాట్లాడుకుందాం. సో ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటంటే మన ఎముకల్లో ఉండే గుజ్జు లోపల ఉండే పటుత్వం తగ్గడం. సో ఎముకల్లో ఉండే పటుత్వం తగ్గడానికి వల్ల మెయిన్ కారణాలు ఏంటి, ఎవరితో రావచ్చు? ఈ ఆస్టియోపోరోసిస్ అనేది వయసు రీత్యా రావచ్చు, ఏదైనా ఆపరేషన్లు అయితే రావచ్చు, కొన్ని మందుల వల్ల కూడా రావచ్చు. ఆడవారిలో ఎస్పెషల్లీ వయసు రీత్యా 55 సంవత్సరాలు దాటిన వారిలో మెనోపాజ్ రావడం వల్ల, వాళ్ళకి ఈస్ట్రోజన్ అనే ఒక ఇంపార్టెంట్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఒంట్లో ఉన్న కాల్షియం బాడీలోంచి పోవడం అనేది జరుగుతుంది. సో కాల్షియం ఎసిమిలేషన్ కన్నా కాల్షియం పోయేది ఎక్కువ ఉండడం వల్ల ఆస్టియోపోరోసిస్ అనేది వచ్చి బోన్లో పటుత్వం తగ్గుతుంది. అట్లా కాకుండా కొంతమందిలో హిస్టరెక్టమీ అనే ఆపరేషన్, యూట్రస్ తీసే ఆపరేషన్ చేయడం వల్ల కూడా కాల్షియం ప్రొడక్షన్, ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ తగ్గిపోయి దానివల్ల అక్కడ బోన్స్లో వీక్నెస్ వచ్చి నడుము నొప్పి, కాలు నొప్పి, సమ్టైమ్స్ ఫ్రాక్చర్స్, నడుము విరగడము, ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అంటే నడుములోని బలం తగ్గడం వల్ల, నడుము ఎముకల్లో బలం తగ్గడం వల్ల చిన్నగా పడినా, చిన్నగా దొర్లినా, చిన్నగా నడుము పట్టేసి ఫ్రాక్చర్స్ అవ్వడము ఇట్లా జరగడం చూస్తూ ఉంటాం. సో వీటికి మనం చేయవలసింది ఏంటి ఆస్టియోపోరోసిస్లో అంటే మంచిగా ఆహారం తినడం, మంచి మినరల్స్ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాంటి మంచి ఆహారం తినడం, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడము, మెనోపాజ్ అయిన తర్వాత కాల్షియం సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకోవడము, రోజు ఎండలో కొంచెము లేకపోతే బయట కొంచెం మైల్డ్గా వాకింగ్ చేయడము. వీటి వల్ల కండరాలు, బోన్స్లోని రక్త ప్రసరణ పెరిగి ఆస్టియోపోరోసిస్ రిస్క్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. సో ఆస్టియోపోరోసిస్ ప్రివెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆస్టియోపోరోసిస్కి ట్రీట్మెంట్ కన్నా ప్రివెన్షన్ వల్ల ఎక్కువ లాభం ఉంటుంది.